ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు సహోదరి సోదరులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము తెలియజేస్తున్నాం. మర్మధార. బైబిలు గ్రంథములో అనేక మర్మములు, సత్యములు దేవుడు మనకు నేర్పించాలని, మనిషాత్మను జ్ఞానాత్మగా చేయాలని ఇందులో నిక్షిప్తము చేసి ఉంచాడు. మనిషాత్మ జ్ఞానాత్మ కావాలి అంటే దేవుని ఆత్మ సహాయముతో మనుషుని ఆత్మ జ్ఞానాత్మ కావాలి. జ్ఞానము గల మనసుగా మనిషి మారాలని దేవుని తాపత్రయం. మన మనసు ఎరుకలోనే అతడు నేర్పించాలి. ఏదో మాయలాగా నేర్పిస్తే మర్చిపోతాం మనం. అంటే మన మనసును దిద్దాలన్నదే ఆయన పట్టుదల. ఈ పట్టుదలలో మనము ఈ బైబిల్ చదువుతుండగా దేవుడు ఏం చేస్తాడో ఫస్ట్ మన జ్ఞానానికి వదిలేస్తాడు. బైబిల్ని, తన వాక్యాన్ని మన జ్ఞానముతో చదువుతున్నప్పుడు ఏదైతే మనకు అర్థమవుతుందో అది ఏ సత్యం అని వీడు పట్టుకుంటాడా, లేక ఇందులో ఇంకేదన్నా దాగిందని పరిశోధన చేస్తాడా అనేది చూస్తాడు. ఒకటి. రెండవది, రెండు చోట్ల ఒక మాట పరస్పర విరుద్ధంగా రాయబడినప్పుడు, తనను తనే ఖండించుకున్నట్టు రాయబడినప్పుడు దేవుడు అబద్ధం ఆడడే, సత్యమే చెబుతాడు, ఏదో ఉంటుంది ఇందులో మరణం అని నా వైపు చూసి వేచి ఉంటాడా, నేను తెలియపరచాలని ఆశ కలిగి ఉంటాడా, లేక త్వరపడి ఈ బైబిలే తప్పు ఉన్నట్టుంది రా భయ్, ఈ బైబిలే కరెక్ట్ లేదని అనుకుని వాడు తొలగిపోతాడా, ఇది పరీక్షిస్తాడు. ఒకవేళ మనము మన మనసును నిలకడగా పెట్టి కొన్ని లేఖనాలు ఒకే మాట రెండు చోట్ల రాయబడి అది అర్థం కానప్పుడు ఇది ఏదో మర్మం ఉంటుంది, దేవుడు నాకేదో నేర్పించాలని రాశాడు అని ఎవరైతే నిలకడగా ఉండి గ్రంథము వైపు వేచి ఉంటారో, దేవుని యొక్క సహాయం వైపు అడుగుతారో, తొందరపడకుండా ఆ ప్రత్యక్షత కొరకు ఆపేక్షించుకుంటూ ప్రార్థిస్తూ దేవుని అపార్థం చేసుకోక, దేవుడు తప్పు చేయడు, అబద్ధము చెప్పడు, తన భక్తులతో అబద్ధం రాయించడు అని నమ్మకంగా ఆ మనిషి పరిశోధన చేసేవాడైతే అతనికి చదివితే దొరికే జ్ఞానము కంటే ఆత్మ ప్రేరేపంతో ఆ లేఖనాలలోనే నిగుడమైన మర్మములను తెలియపరుస్తాడు. ఇలాంటిదే ఒక విషయాన్ని మీకు ఈరోజు మీ కనుల ముందుకు తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. అందరూ చాలా జాగ్రత్తగా వినండి. అంతకుముందు ఒక మాట మీకు చెప్పాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 ఒకసారి చదువుదాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. చాలు. మనిషిలోని సంగతులు మనిషాత్మకే తెలియను, వానికే తెలియను. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలియను. ఈ రెండు ఆత్మలు ఉన్నాయి, దైవాత్మ, జీవాత్మ, మనిషాత్మ. జీవింపజేయు ఆత్మనేమో దైవాత్మ, జీవాత్మ అనేది జీవిస్తున్నటువంటి మానవాత్మ. వాని సంగతులు, వాని లోపలి సంగతి వానికి తెలుసు, వాని ఆత్మకు తెలుసు. దేవుని ఆత్మ సంగతులు దేవునికి తెలుసు. దేవుని ఆత్మతో రాయబడ్డ ఈ గ్రంథము దేవుని ఆత్మ సహాయం లేకుండా అర్థము కావు. కానీ మనిషాత్మకు సంబంధించిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి. జనరల్గా ఈ లోకంలో ఏం తినాలి, ఎలా బతకాలి, అవి అర్థమైపోతాయి. మనిషాత్మ అనగా మన మనసుతో చదివినప్పుడు అర్థమవుతున్న సంఘటనని పరిగణంలోకి తీసుకోవాలి. అలాగే దాన్ని సిద్ధాంతీకరించకుండా అదే ఫైనల్ అని అనకుండా దీనిలో ఇంకేదన్నా దాగి ఉంటుందా అని దైవ సహాయం కూడా తీసుకోవాలి. దేవుని వైపు నుంచి బైబిల్ను చదవాలి, మానవ మనస్సు నుంచి కూడా దేవుని బైబిల్ చదవాలి. రెండు వైపుల నుంచి బైబిల్ని, లేఖనాలను ఎప్పుడైతే నువ్వు చూస్తావో అక్కడ ఒక సంగతి నీకు బయటకు వస్తుంది. ఆ సంగతిలో కొంతవరకే తెలియపరిచి మళ్ళీ దేవుడు కొన్ని మరుగై ఉంచుతాడు అర్థం కాకుండా. అప్పుడు నువ్వు దాన్ని అపార్థము చేసుకోక, అంటే దేవుడు తప్పకుండా జ్ఞాని, గొప్పవాడు, అబద్ధం చెప్పడంతే ఎప్పుడైతే నిలకడగా ఉంటావో అప్పుడు నీకు ఈ లోకములో ఏ నరునికి తెలియని జ్ఞానయుక్తమైన సందేశము తన ఆత్మచేత నీ హృదయంతరములోకి పంపిస్తాడు పరమాత్ముడు. అటువంటి సంగతి ఒకటి మనకు అనుమానం వచ్చేటట్టుగానే ఉంటుంది, కానీ అందులో కొంత సత్యం ఉంటుంది. అది ఒకటి మనం ఈరోజు చదువుకుందాం. ఇలా అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను.
ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆ, ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. ఉమ్, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కాని ఆ, ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. చాలు. బాల్యము నుండి ఈ భావ్య ప్రపంచపు భోగములకు వేరే జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి భక్తుడు దేవుని వాక్యములో నిష్ఠగరిష్ఠుడైనటువంటి పౌలు మహాశయుడు. అతడు ఎలాంటి భక్తుడంటే బాల్యము నుండే భక్తిపరుడు. అతడికి లోక సంబంధమైనవి ఈ భావ్య ప్రపంచపు భోగములు అంటలేదు. కానీ నేను అందరికంటే ప్రధాన పాపిని అంటాడు. ఎందుకంటాడంటే క్రీస్తు సంఘాన్ని హింసించినందుకు. క్రీస్తు సంఘాన్ని ఎందుకు హింసించాడంటే అతనుకున్న మతము, ధర్మశాస్త్రం మీద ఉన్న అపారమైనటువంటి కొలతలేనటువంటి ప్రేమ, పట్టుదల, భక్తి, అందుకు అట్లా జరిగింది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అతను తన గురించి తను ఒక సాక్ష్యం అది చదివి నాకు వెళ్దాం మనం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనే నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే వాళ్ళ కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడిని గురించి మీరు వింటిరి. చాలు. ధర్మశాస్త్రమందు, సత్య స్వరూపమైన ధర్మశాస్త్రమందు, దైవ స్వరూపమైన ధర్మశాస్త్రమందు నేను ప్రావీణుడను. నా వయసు వాళ్ళకంటే భక్తుడను. నేను చిన్నతనము నుండే మహాభక్తుడని చెప్పుకుంటున్నాడండి ఆయన. అలాంటి వాడు అబద్ధం చెప్తాడా? అంత మొండి భక్తుడు వేరే మతం ప్రకటిస్తే బగ్గున మండిపోయి ఎక్కడి నుంచి వచ్చిందిరా యేసు మంతం అని చెప్పి అందరిని హింసించి చంపేశాడు. అది ఒక తన దేవుని మీద ఉన్న పట్టుదలతో చేసిన పని అది. కానీ ఆ నిజదేవుని మనస్సు తెలియక నేను చేసిన పాపిని, ప్రధాన పాపిని, పాపములో నేనే భయంకర పెద్ద పాపిని అన్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి అబద్ధం చెప్తాడండి? ఇప్పుడు చెప్పాడు. రైట్. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో ఆ వీరుని వెనకాల కొంత సైన్యం తీసుకొని ఎక్కడో ఒక చోట క్రైస్తవులు ఆరాధన చేస్తారు, కొత్త మతాన్ని ఆరాధిస్తారు అని తెలిసినప్పుడు ఆయన వాళ్ళని హింసించుటకు బయలుదేరిండట ఒక ప్రాంతానికి, దమస్కు మార్గం అట. వెళుతుంటే అకస్మాత్తుగా మిట్ట మధ్యాహ్నము సూర్య తేజస్సు కంటే తేజస్సు బగ్గన ముందు నిలబడింది ఒకటి. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి, ఆ నాతో మాట్లాడుతున్న వాని స్వరము వినిరి కానీ ఎవరిని చూడలేదు. అలాగే 22వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ఇక్కడేమో స్వరము, వెలుగు చూచిరి, స్వరము వినలేదు. అక్కడ స్వరము వినిరి, ఎవరిని చూడలేదు. ఏమండి, తనతో వచ్చిన వారు చూశారా, చూడలేదా? ఒక చోటేమో చూచాడు, వినలేదు, ఏ స్వరం అంటున్నాడు. ఒక చోటేమో స్వరము విన్నారు కానీ ఎవరిని చూడలేదు అంటున్నాడు. అసలు పౌలు భక్తుడు అబద్ధం చెబుతున్నాడా? ఒక చోట చూశాడని, చూడలేదని, విన్నాడని, వినలేదని రాయబడ్డాడు. మరి అసలు ఏం జరిగింది? 26వ అధ్యాయము 13వ వచనం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 3వ వచనములేమో స్వరము వినిరి గాని ఎవరిని చూడలేదనేది. అదే 22వ అధ్యాయములేమో చూచిరి గాని ఎవరిని స్వరము వినలేదనేది. 26వ అధ్యాయములేమో మధ్యాహ్న కాలమందు సూర్య తేజస్సు కంటే తేజస్సును మాకు ప్రకాశించాను, మేమందరము నేలన పడితేమి అని. అక్కడేమో చూసిరి కానీ ఏ స్వరము ఇనక మౌనులై వారు నాతో వచ్చిన వారు నిలబడిరి అని ఉన్నది. కానీ 26వ అధ్యాయంలో ఏమున్నది? సూర్య తేజస్సు కంటే తేజస్సు ప్రకాశించను, మేమందరము నేలన పడితే. మీరు నేలన పడ్డారా? వాళ్ళు నిలబడి ఉన్నారా? చూడండి, అక్కడేమో పడిపోయాడని చెప్తారు అందరం, ఇక్కడేమో అందరూ నిలబడి ఉండిరి. ఒక చోటనేమో విన్నారు కానీ చూడలేదంటాడు, ఒక చోట చూచారు కానీ వినలేదంటారు. మొత్తము ఒకదానికోటి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి 3 సందర్భాలు.
ఏది సత్యం అంటే ఏదేమిలరా, ఇప్పుడు దేవుడు పౌలు దగ్గినా తుమ్మినా, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న భక్తులు దగ్గినా తుమ్మినా ఒక మర్మము ఈ ప్రపంచానికి బయలు వెళ్తుంది. వాళ్ళు కోపించినా, ప్రేమించినా, గద్దించినా ఒక అద్భుత కార్యము జరుగుతుంది. అది ఆత్మ కార్యము. పౌలు చేత ఇలా రాయించిన దేవుడు ఇందులో ఏదో మనం పరిశోధన చేసి తెలుసుకొని ఇంకా జ్ఞానులం కావాలి, సత్యం అనేది తెలవడానికి కొన్ని బైబిల్లో ఉన్న మూలాలు వీళ్ళకి తెలిస్తే ఆ సందర్భాన్ని బట్టి ఇంకా వేరే సందర్భంలో అంతకంటే మర్మాన్ని వీళ్ళు తెలుసుకుంటారు నా పిల్లలని రాయిస్తాడు. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇప్పుడు మనము రెండు వైపుల నుంచి ఆలోచించుదాం. పౌలు మానవ జ్ఞానముతో పౌలు వైపు ఏం జరిగింది ఒకసారి ఆలోచించుదాం. 22వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా సరి. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన, ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. రైట్, అక్కడ యేసుప్రభు నువ్వెవరు అని అడిగాడు. యేసుప్రభుని ఈయన నువ్వు విమర్శిస్తున్న క్రీస్తుని అని చెప్పాడు. నేను ఎంచుకుంటున్నాను, అంత మాటలు అన్నీ అయిపోయినాయి. అయితే పౌలుకు ఒకటి జరిగింది, 2 కళ్ళు పోయినాయి. ఎందుకంటే ఆ వెలుగు యొక్క ప్రభావము ద్వారా నా 2 కళ్ళు కనబడతలేవు. ఇప్పుడు గుడ్డోడైన ఈయనని, ఈ గుడ్డోడైన పౌలుని ఆయనతో వచ్చిన వారట దమస్కునకు తీసుకెళ్తున్నారట. అంటే వాళ్ళ కళ్ళు ఎందుకు పోలేదు? వాళ్ళతోనే ఉన్నారు కదా అందరూ. ఆయన కళ్ళు మాత్రం ఎందుకు పోయినవి? ఆయనతో వచ్చిన వారి కళ్ళు ఎందుకు పోలేదు? మనం ఆలోచించాలి ఒకసారి ఈ రూట్లో. కానీ అలా ఆలోచించి కొంత సత్యాన్ని నా పిల్లలు తెలుసుకుంటే ఇంకో సందర్భంలో ఏదన్నా ఎదురైనప్పుడు ఆ జ్ఞానం యొక్క తలంపులు, ఆ యొక్క రూటు వీళ్ళకి అర్థమై వీళ్ళు నేర్చుకుంటారని దేవుడు అనుకుంటాడు. పౌలుకు కళ్ళే పోయినాయి కదా, వీళ్ళు కింద పడ్డట్టు ఏం తెలుసు ఈయనకి? పౌలుకు కళ్ళే పోయినాయి కదా, వీళ్ళు నిలిచి ఉన్నట్టు తెలుసు ఈయనకి? పౌలుకు కళ్ళే పోయినాయి కదా, వాళ్ళు స్వరం ఎన్నది లేని ఈయనకేట తెలుసు? జాగ్రత్త వినాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే పౌలు కళ్ళు పోయినవి, ఆయనతో వచ్చిన వారి కళ్ళు ఎందుకు పోలేదు? మరి వాళ్ళు వెలుగును చూచారన్నాడు కదా, చూడలేదంటున్నాడు కదా, కింద పడ్డారంటున్నాడు కదా, మళ్ళీ పడలేదంటున్నాడు కదా. ఇవన్నీ ఏంటి కన్ఫ్యూజు? పరిశుద్ధాత్ముడి కన్ఫ్యూజు రాస్తాడా? అట్లెన్నడూ జరగదు. దేవుడు తప్పు రాస్తాడా? అది ఎన్నటికీ జరగదు. మరి ఏం జరిగిందంటే దిమ్లరా, పౌలు కళ్ళు పోయినవి, కానీ ఆయనతో పోయిన వారి ఒక్కరి కళ్ళు కూడా పోలేదు. అందరూ బాగానే ఉన్నారు. అయితే ఈ కళ్ళు పోయిన గుడ్డివాడిగా మారినటువంటి, కళ్ళు కనపడినటువంటి ఈ పౌలు భక్తుని తనతో వచ్చిన సైనికులు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కునకు నడిపిస్తున్నారు. వారి కళ్ళు పోలేదు. అప్పుడు పౌలు వాళ్ళని అడిగిండు, ఏమయ్యా నా కన్ను కనపడతలో మీ కన్ను కనపడుతున్నాయా? మాకు బాగానే ఉన్నాయి సార్. అలాగా, మీరు ఏదైనా చూశారా? చూశాం సార్. మరి నేను చూసింది మీరు చూస్తే మీ కన్ను పోవాలనే? మాకైతే పోలేదు సార్. ఓహో, మీరు ఏదైనా విన్నారా? విన్నాం సార్. మరి నాతో మాట్లాడింది ఏంటిదో మీరు చెప్పగలరా? మాకేం అర్థం కాలేదు సార్. ఒక శబ్దం అయితే వచ్చింది కానీ స్పష్టంగా అది ఏంటిదో మాట మాకు అర్థం కాలేదు సార్. ఒక ఉరుములాగా శబ్దం వచ్చింది. నేను కింద పడిపోయాను, మీరు పడిపోయారా? అప్పుడు మందం భయం అనిపించి నువ్వు పడ్డామని మేము ఒరిగాము, కానీ తర్వాత లేచి నిలబడ్డాం సార్. ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు పౌలు అనుకుంటున్నాడు, వినిరి కానీ వినలేదు, చూచిరి కానీ చూడలేదు, పడిరి కానీ పడలేదు. చూసారా, అసలేం జరిగిందంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎవరికి అవసరమో, ఎంత అవసరమో అంతే అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణ ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. లూకా సువార్త 24:15 చదవమ్మా. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. అదే లూకా సువార్త 24:30 వచనం చదవమ్మా.
ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చాలు. దేవుడారా, సొంత శిశువులు, యేసయ్య అడుగులో అడుగేసి తనతో నడిచిన శిశువులు, యేసు ప్రభుల వారు పునరుద్ధారణే లేచి తనతో నడుస్తున్నప్పుడు గుర్తుపట్టలేదు, వారి కనులు మూయబడిననుంది. కానీ ఆయన రొట్టె ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు అవి కనులను దేవుడు తెరిచేశాడు అన్నది. అంటే ఎవరు ఎంత గుర్తుపట్టాలో, ఎవరు ఎప్పటి వరకు గుర్తుపట్టాలో, ఎంత చూడాలో అంతే వారికి అనుగ్రహించే సృజనాత్మకమైన శక్తికి సాధ్యమై ఉన్నది. దేవునికి అది సాధ్యం. అందుకనే ఇదే సూత్రాన్ని బట్టి, ఇదే పద్ధతిని బట్టి, ఈ లేఖన భాగాన్ని బట్టి శిశువుల కనులు మూసినట్టు తెరిచినట్టు, తనతో నడుస్తున్నా కానీ గుర్తుపట్టనట్టు చేయడం, ఇది దేవుని యొక్క శక్తి ప్రభావం గనుక అదే సూత్ర ప్రకారము పౌలుతో ప్రయాణం చేసినటువంటి వారి కన్నులకు దేవుడు ఎంత ప్రకాశము చూడగలగాలో అంతే అనుగ్రహించడానికి వారి కన్ను పోలేదు. ఏ స్వరము స్పష్టంగా యేసు ఏం మాట్లాడో వారికి తెలియదు, కానీ ఒక శబ్దం అయితే వచ్చినట్టు వారికి తెలిసింది. ఆ శబ్దం మాటిగా విన్నారు, కానీ స్పష్టంగా ఎవరో ఆ మాట మాత్రం వినలేదు. అందుకే విన్నారు, వినలేదు. వాళ్ళు ఆయన పడిపోయాడు కదా అని వీళ్ళు వంగారు, తర్వాత లేచారు, కానీ పడ్డారు కానీ పడలేదు. అందుకే వాళ్ళ మాటలను బట్టి పౌలు వాళ్ళు విన్నది వేరు, చూసింది వేరు, చూశారు చూడలేదు, పడ్డారు పడలేదు, కన్నారు వినారు వినలేదు అని రాయడం. 3 చోట్ల 3 సాక్ష్యాలు 3 సార్లు చెప్తున్నప్పుడు 3 సార్లు ఏమరా రకరకాలుగా రాయడం జరిగింది. నేను మొదట ఇది చాలా సంవత్సరాల కింద చదివినప్పుడు నాకు అర్థం కాలేదండి. మానవ జ్ఞానంతో అర్థం కాక ఈ బైబిల్లోని తప్పులు ఉన్నాయని అనుకోలేదు. ఇందులో ఏదో మర్మం ఉంటుందని నేను అట్లా పక్కకు పెట్టుకున్నాను. కొంతకాలానికి దేవుడు నాకు ఆ శిశువుల కళ్ళు తెరిచినట్టు నా కళ్ళు తెరిచాడు. దేవుడు వీరికి ఎంత వినాలో, ఎంత చూడగలగాలో అది అనుగ్రహించి పౌలుకి ఎంత చూడగలిగితే కళ్ళు పోతాయో, ఎంత ఆయనకు అర్థమయ్యేటట్టు మాట్లాడి వీళ్ళకి అర్థము కానట్టు ఒక శబ్దం వినిపించాడు. అది దేవునికి సాధ్యము అని నాకు అర్థమైపోయింది. అందుకదేమిలరా, బైబిల్ పాటల మనం త్వరపడక వేచి ఉండి దేవుని సహాయం కోరుతూ చదవాలి. ఎట్టు తిరిగి దేవుని ఉద్దేశంని మొదట మాట్లాడినట్టు మన మనస్సుని జ్ఞాన మనస్సు చేయాలి, మన ఆత్మని జ్ఞానాత్మని చేయాలంటే పరమాత్మ మనకు తోడుండాలి. అందులో మనకి మంచి మనసు కలిగి దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. బైబిల్లో అర్థం కాకపోతే తొందరపడి అపార్థం చేసుకోవద్దు. దానికి ఏదో ఒక నిర్ణయాన్ని, ఏదో ఒక వాక్యాన్ని మనం బోధించకూడదు. దేవుడు ఏమన్నాడో అదే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మంచి న్యాయము గల్ల మనసు, ఆ మంచి న్యాయము గల్ల మనసు నీ లోపల ఉంటే ప్రభువు యొక్క ప్రత్యక్షత నీకు రివ్వుమని నీ హృదయంలోకి వస్తుంది. దేవుడి పాఠాన్ని మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, అర్థముగాని స్థితిలో కొన్ని వచనాలు పరస్పర విరుద్ధంగా ఉన్నప్పుడు నీ మీద ఆధారపడి దాన్ని అపార్థం చేసుకోకుండా ఎదురు చూసినప్పుడు నువ్వు ఇచ్చే ప్రత్యక్షత, వివరణ అది వర్ణనాతీతమైనది తండ్రి, అగోచరమైనది. కనుక ఈ 3 చోట్ల పౌలు చెప్పిన మాటలని ఏం జరిగిందో మాకు వివరించినందుకు మీకు స్తోత్రములు. విన్నటువంటి నా సోదరి సోదరుల హృదయాల్లో ఇవి ధ్యానించి వాళ్ళు కూడా ఈ మూలలు తెలుసుకొని మరొక చోట ఇటువంటి పరిస్థితులు బైబిల్లో ఎదురైనప్పుడు ఈజీగా అర్థం అవటానికి ఉపయోగపడినట్లు వారి హృదయాలను తెరవమని, ఈ వాక్యాలను వారి హృదయం నిక్షిప్తం చేయమని, ఫలింప చేయమని నన్ను విన్నవారిని నీ చేతికి అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు అనే శుభనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. అందరికీ వందనాలు.